దయచేసి ఇప్పుడు నేను చెప్పిన మాటలు, ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవేవి కూడా అవతలి వారిని నొప్పించడం కోసం కాదు, అవతలి వారిని పోగొట్టుకోవటం కోసం కాదు, అవతలి వారి కంటే నేను గొప్ప అని చెప్పుకోవటం కోసం కాదు. బైబిల్ మీద బురద చల్లితే అలా చల్లకండి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ బురద చల్లాలనుకుంటే ఇదిగో మీ భావజాలంలో చాలా బురద చల్లే అవకాశం ఉంది అని చెప్పటం కోసం మాత్రమే. అలాగే విన్న మీరు ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతి ఒక్కడిని ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి. ఇలాగ ఉందటగా, అందుకు కాదు నేను చెప్పింది. డిస్క్లైమర్ ఇది, అలా చేయబాకండి, అది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించటం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో తలంబరాలేసి పంపిద్దాం అనేది చేయకండి. అలా చేయకూడదు. ఈ మధ్య క్రైస్తవ లోకంలో ఈ ఒరవడి పెరిగింది. అది చేయకూడదు, అది తప్పు. అది మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు చాలా అపాయకరం. మన సమాజం ప్రేమ సమాజం, మన సమాజం క్షమా సమాజం, మన సమాజం తగ్గించుకునే సమాజం. మనం అలాగే ఉందాం, మన పిల్లలకు అదే నేర్పుదాం. అలా కాకుండా అతివాదంలోకి వెళ్ళామనుకోండి, అతివాదం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. మన దేశం, మన ప్రజలు, మన బంధువులు, మన తోటివారు, మన సొంత వారు, వారు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా అందరూ మన వాళ్లే. అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో మంచిగా ఉండాలి.